హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ ఆవిరి కుడుము ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. మనం ముందుగా పొట్టు ఉన్న పప్పును తీసుకొని దానిని మంచిగా నానబెట్టి క్లీన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం దానిని గ్రైండర్లో వేసుకోవాలి. గ్రైండర్లో వేసుకున్నాక చూసారు కదా ఎలా అయింది. గ్రైండర్లో వేసుకున్నాక ఇలా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. చూసారు కదా, ఫైనలీ మనము గ్రైండర్లో నుంచి ముద్ద తీసేసి ఇలా ఈ పిండిని తీసుకుని ఒక బౌల్లో వేసుకున్నాం. నేను మార్నింగ్ పప్పు నానబెట్టుకునేటప్పుడే 2 గ్లాసెస్ పప్పు తీసుకుంటే 1 గ్లాస్, అదే గ్లాస్తో 1 గ్లాస్ రవ్వ తీసుకున్నా, ఇడ్లీ రవ్వ. దీనిని మార్నింగ్ నానబెట్టుకున్నా. ఇప్పుడు ఈ పిండిలోకి ఈ ఇడ్లీ రవ్వను అనేది కలుపుకోవాలి. ఫైనలీ ఇలా మొత్తం రవ్వ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి ఈ పిండి అనేది, ఈ రవ్వ అనేది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారా, ఫైనలీ ఇలా కలుపుకొని నేనైతే మాత్రం ఫ్రిడ్జ్లో ఏం పెట్టట్లేదు, బయట ఉంచితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా. బయట ఉంచితే ఏంటంటే ఈ పిండి అనేది పులిసిపోతుంది, పుల్లగా అయిపోతుంది. నేనైతే దీనిని ఇప్పుడు సాల్ట్ అనేది ఏం కలుపుకున్నా, మార్నింగ్ కలుపుకుంటా. మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసాక మనము ఫైనలీ పిండి అనేది ఇలా కలుపుకున్నాము. మనకి ఏంటంటే ఇడ్లీకి ఇది ఆవిరి కుడంకి సేము, కానీ నేను తీసుకున్నది ఏంటంటే కొంతమంది ఏంటంటే 2 గ్లాసుల పప్పు తీసుకుంటే 2 గ్లాసుల రవ్వ తీసుకుంటారు. నేను అలా కాకుండా 2 గ్లాసుల పప్పు తీసుకొని 1 గ్లాసే రవ్వ తీసుకున్నాను. నేను రవ్వ ఎక్కువ యూజ్ చేయట్లేదు. మనం ఏంటంటే బియ్యము పట్టించుకొని ఇంట్లో కూడా రవ్వ తయారు చేసుకోవచ్చు. బయట ఈ ఇడ్లీ రవ్వ కొనే బదులు మనం ఇస్తారు. దానిని మళ్ళీ పిండి జల్లితో జల్లించుకొని పైన రవ్వ ఉంటుంది, కింద ఏమైనా పిండి ఉన్నది తీసేసుకోవచ్చు. మనం అట్లా చేసే బియ్యంతో చేసిన రవ్వ ఇందులో కలుపుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది కాబట్టి దీనిపైన మూత పెట్టుకొని దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ దీనికి మనం ఆవిరి కుడుము పెట్టుకోముందు ఇందులో సాల్ట్ కలుపుకొని ఆవిరి కుడుము పెట్టుకోవాలి. మనం నైట్ పెట్టుకున్న పిండిని మార్నింగ్ ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసేసి ఒక 10-15 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో నుంచి బయట తీసిన తర్వాత బయట వదిలేవాలి. వదిలేసిన తర్వాత కొంచెం కూల్ తగ్గుతుంది కదా, కూల్ తగ్గిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని దీనిని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ పిండి అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలి. మనము ఆవిరి కూడా పెడతాం కాబట్టి ఆవిరికి సంబంధించినవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. అది రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ కానీ నెయ్యితో కానీ ఆ ప్లేట్ని బాగా నెయ్యి కానీ ఆయిల్ కానీ ప్లేట్కి బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనం ఈ పిండిని అనేది ఈ ప్లేట్లోకి కొంచెం వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా ఈ నెయ్యి అప్లై చేసిన ఈ ప్లేట్లోకి ఇలా కొంచెం పిండిని తీసుకొని మనం ఇప్పుడు ఈ స్టాండ్ మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక దీనిపైన మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని 10 లేదా 15 మినిట్స్ వరకు స్లిమ్లో పెట్టి ఇలానే ఉంచుకోవాలి. 10 లేదా 15 మినిట్స్ వరకు కదా ఫ్రెండ్స్. నేను ఈ ఒక అట్ల పుల్ల తీసుకొని దోశలు వేసుకుంటాం కదా, అలాంటి ఒక పుల్లని తీసుకొని మనకి ఈ ఆవిరి కూడా ఉడికిందా లేదా అని అనేసి ఇలా చెక్ చేసుకుంటున్నా. చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని 4 భాగాలుగా చేసేసాను. ఇంకా స్టవ్ బంద్ చేసేసేయడమేని. స్టవ్ బంద్ చేసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారా, ఫైనల్లీ దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నా. చూసారా ఎంత స్మూత్గా, ఎంత సాఫ్ట్గా వచ్చిందో, మంచిగా ఉడికింది. దీన్ని పల్లీల చట్నీతో కాంబినేషన్గా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.